నడుచుకుంటా ఎనికి నడవాలా నడవాలా ఎనికి నడవాలా ఎనికి నడవాలా ఎనికి నడవాలా అయిపోయినాయి ఇప్పుడు మూడో నాలుగు ఐదు అయిపోయినాయి ఇది 6 ఇది 7 ఇంకా తర్వాత ఇంకంతే 7 గుంటూరు నగర ప్రజలందరికీ కూడా కూటమి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఒక విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు తన మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడే వివరిస్తూ ఉన్నారు. కానీ పనిగట్టుకుని ఏ పని లేక ఈ సంబరాల రాంబాబు గారు ఒక ఆయన పాప ఇంతకుముందంటే సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ వస్తే లాటరీలు ఆడేవాడు, సంక్రాంతి సంబరాలు చేసేవాడు. ఇప్పుడేమైనా ఏం పని లేదు, ఇప్పుడు లేక వచ్చి ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఇక్కడేదో జరిగిపోతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో చూసాం. నిన్న కూడా అది ఫ్లెక్స్ పెట్టుకుని వచ్చారు. మరి అంటే వాళ్ళకున్న అలవాటు పోట్ల ఇంకా కూడా ఇచ్చిన టైం ఎంత, వర్క్ మొదలుపెట్టి ఎంతకాలమైంది, ఈలోపే వచ్చేసి ఇక్కడ నానాయాగి ఏందో గుంటూరు నాశనం చేస్తున్నామంట. అరే నాశనం చేయటం అనేది మీకు తెలిసిన విద్య. పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడుతున్నాడు. ఇప్పుడు ఏ రకంగా ప్రజావేదికను పగలగొట్టారో ప్రజలకు తెలియదా, రాష్ట్ర ప్రజలకు తెలియదా? పగలగొట్టడం అంటే అది ఉపయోగపడేదాన్ని పగలగొట్టి ఈరోజు కూడా ఎట్లాగుంది, పో అక్కడ పో, అక్కడికి వెళ్ళి నువ్వు ఫ్లెక్సీలు పెట్టెళ్ళి. అంతేగాని ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఓ పక్కన కనిపిస్తుంది కదా, ఆ దగ్గరని పిల్లర్లు వేస్తున్నారు, ఈ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. మేము ఇచ్చిన టైం ఇంకా చెప్పారు మంత్రి గారు, ఇచ్చిన టైంకి ఓపెన్ చేయకపోతే అప్పుడు అడగమన్నాడు. అరే ఇప్పుడే వచ్చి ఇక్కడ రా, నీకు కొంచెం ప్లేస్ అంతా శుభ్రంగా చేసి పెడతాం, నీకున్నట్టు అలవాటు కాసేపు ఏమైనా డ్యాన్స్ చేయాలంటే వేసుకో, ఆ ఫెసులు పట్టుకుని కల్పిస్తాం. ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఏదో ప్రజలకు మేమేదో అన్యాయం చేస్తున్నాము, ఏదో గుంటూరులో అసలు ఏమా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో మంత్రి చేసినటువంటి నువ్వు వచ్చి ఏదో గుంటూరుని పాడు చేస్తున్నాం. పాడు చేయటం అనేది మీకు తెలిసినటువంటిది. ప్రజలందరూ మెచ్చారు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకుని అక్కడ కూర్చోబెట్టారు.